నమో బుద్ధాయ. శ్రద్ధావంతులైన ఉపాసక ఉపాసకులందరికీ తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రీపూర్వక స్వాగతం. ఈరోజు మనం అంగుత్తర నికాయ 8వ నికాయలో 41వ సుత్తమైనటువంటి సంకిత్త ఉపోసత సుత్తాన్ని గురించి తెలుసుకుందాం. సంకిత్త అంటే సంక్షిప్తమైనటువంటి చిన్నది అని. మరి సుత్త ప్రారంభించబోయే ముందు త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా. బుద్ధం ధమ్మం సంఘం నమస్సామి. బుద్ధ ధమ్మ సంఘాల తర్వాత మా గురుబంతేజీ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. నమస్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. భగవాన్ బుద్ధుడు సావత్తిలో ఉన్నప్పుడు ఈ సుత్త ఉపదేశించడం జరిగింది. తన శిష్యులను ఉద్దేశించి భగవాన్ బుద్ధుడు ఈ విధంగా చెప్తున్నాడు. అష్టాంగాలతో కూడినటువంటి ఉపోసత పాటించినప్పుడు అది మహాఫలాన్ని ఇస్తుంది, గొప్ప ఫలితాన్ని ఇస్తుంది, గొప్పగా ప్రకాశిస్తుంది మరియు గొప్పగా విస్తరిస్తుంది అని భగవాన్ బుద్ధుడు చెప్పి, మరి దాన్ని ఎలా పాటించాలి? మొట్టమొదటిగా ఉపోసత అంటే ఏంటో తెలుసుకుందాం. పౌర్ణమి ఒక ఉపోసత దినం నెలలో, అమావాస్య ఒక ఉపోసత దినం, ఆ రెండింటి మధ్యలో వచ్చేటువంటి అష్టములు కూడా ఉపోసత దినాలు. అంటే నెలకి 4 ఉపోసత దినాలు ఉంటాయి. సాధారణంగా ఉపాసక ఉపాసకులు పంచశీల అంటే 5 శీలాలను తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి దినాల్లో 8 శీలాలు, 9 శీలాలు, 10 శీలాలు ఇలా తీసుకుంటూ ఉంటారు. మరి భగవాన్ బుద్ధుడు ఆ అష్టాంగ ఉపోసత శీలాలను ఎలా పాటించాలి అనేది చెప్తున్నాడు. ఇక్కడ ఒక అర్య శ్రావకుడు ఉన్నాడు అనుకోండి. అతడు ఈ విధంగా ఆలోచిస్తాడు. అర్హంతులు జీవితాంతం అంటే యావజ్జీవం ప్రాణాలను చంపడం వదిలివేసి కర్రలను ఆయుధాలను విడిచిపెట్టి లజ్జితులై అన్ని ప్రాణుల హితాభిలాషులై విహరిస్తారు. మరి ఇక్కడ అర్హంత అంటే భగవాన్ బుద్ధుడి శాసనంలో భగవాన్ బుద్ధుడి దగ్గర శిష్యరికం చేసి బోధిని పొందినటువంటి వ్యక్తి. సాధారణంగా బోధి 3 రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిది సమ్యక్ సంబోధి అంటే స్వయంగా భగవాన్ బుద్ధుడు పొందినటువంటి బోధి. రెండవది ప్రత్యేక బోధి అంటే వాళ్ళు కూడా బోధిని పొందుతారు, కానీ వేరే వాళ్ళకి ఉపదేశించలేరు, నేర్పించలేరు. ఇంకా 3వ బోధి సావక బోధి అంటే శిష్యుడై భగవాన్ బుద్ధుడి శిష్యుడై భగవాన్ బుద్ధుడి దగ్గర లేకపోతే భగవాన్ బుద్ధుడి శిష్యుల దగ్గర నేర్చుకొని ఈ బోధిని పొందినటువంటి వాడిని అర్హంతుడు అంటారు. మరి ఇతడు ఆలోచిస్తున్నాడు, ఒక ఆర్యశ్రావకుడు, అర్హంతులు జీవితాంతం ప్రాణులను చంపడం అనే దాన్ని వదిలివేస్తారు. తర్వాత అలానే కర్రలను ఆయుధాలను విడిచిపెట్టి అంటే కర్రలతో దాడి చేయడం కానీ ఆయుధాలతో హింసించడం కానీ విడిచిపెట్టి అన్ని ప్రాణుల మేలు కోరుకుంటూ ఉంటారు. మరి అతను అనుకుంటాడు, నేను కూడా ఈరోజు కనీసం ఈరోజు వరకు అంటే ఈ రాత్రి పగలు ప్రాణులను చంపడాన్ని విరమిస్తాను,
అలానే కర్ర ఆయుధాలను వదిలివేస్తాను, లజ్జితుడనై అన్ని ప్రాణుల మేలు కోరేవాడినై విహరిస్తాను అనుకుంటాడు. నేను కూడా అర్హంతులు చేసినట్లే చేస్తాను, వారిని ఈ ఉపోసత దినమందు అనుకరిస్తాను అని అనుకుంటాడు. ఇది మొదటి అంగం. అర్హంతులు జీవితాంతం వదిలిపెడతారు, నేను కనీసం ఈ ఒక్క ఉపోసత రోజున నేను దీన్ని పాటిస్తాను, ప్రాణుల్ని చంపడము హింసించడాన్ని విరమిస్తాను అనుకుంటాడు. మరి రెండవది, అర్హంతులు జీవితాంతం ఇవ్వనిది తీసుకోవడాన్ని విరమిస్తారు. వారు కేవలం ఇచ్చిందే స్వీకరిస్తారు తప్పించి దొంగతనం లాంటివి అలాంటి ఆలోచనలు కూడా ఉండవు. చేయడం సంగతి తర్వాత, వారికి అలాంటి ఆలోచనలు కూడా రాకుండా నిజాయితీగా బతుకుతారు. నేను కూడా ఈరోజు రాత్రి పగలు ఇవ్వనటువంటి వస్తువులను తీసుకోను, మరి వాటికి దూరంగా ఉంటాను, నాకు ఇచ్చిందే స్వీకరిస్తాను, దొంగతనం ఆలోచన లేకుండా ఈ ఒక్కరోజు నిజాయితీగా జీవిస్తాను అనుకుంటాడు. అంటే నేను కూడా అర్హంతులు చేసినట్లే చేస్తాను, వారిని ఈ ఉపోసత దినమందు అనుకరిస్తాను అనుకుంటాడు. ఇది రెండవ అంగం. మొట్టమొదటిది ప్రాణాలు తీయకపోవడం, రెండవది దొంగతనం చేయకపోవడం. తర్వాత మూడవది, ఈ అర్హంతలు జీవితాంతం మైథున ధమ్మాన్ని, సాధారణ ప్రజలు పాటించేటువంటి మైథున ధమ్మాన్ని వదిలి బ్రహ్మచర్యం పాటిస్తారు. నేను కూడా ఈ దినం రాత్రి పగలు మైథున ధమ్మాన్ని వదిలి బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను అనుకుంటాడు. నేను కూడా అర్హంతలు చేసినట్లుగానే చేస్తాను, వారిని ఈ ఉపోసత దినమందు అనుకరిస్తాను అనుకుంటాడు. ఇది మూడవ అంగం. తర్వాత నాలుగవది, అర్హంతలు జీవితాంతం తప్పుడు మాటలను విరమించి వాటికి దూరంగా ఉంటారు. వారెప్పుడూ నిజాన్నే పలుకుతారు, మాట మీద నిలబడి ఉంటారు. వారు నమ్మదగిన వారు, ఆధారపడదగిన వారు. వారు లోకాన్ని మోసం చెయ్యని వారు. వాళ్ళని చూసి ఇతడు కూడా ప్రేరణ పొంది ఈరోజు రాత్రి పగలు నేను కూడా సత్యాన్ని మాట్లాడతాను, మాట మీద నిలబడతాను. తర్వాత నేను కూడా నమ్మదగిన మరియు ఆధారపడిన, మరి లోకాన్ని మోసం చేయనటువంటి వాడిగా ఉంటాను అని నిశ్చయించుకుంటాడు. నేను కూడా అర్హంతలు చేసినట్లే చేస్తాను, వారిని ఈ ఉపోసత దినమందు అనుకరిస్తాను అనుకుంటాడు. ఇది నాలుగవ అంగం. తర్వాత ఐదవది ఏంటంటే, అర్హంతలు జీవితాంతం మైమరుపును కలిగించేటువంటి మత్తు పదార్థాలు విరమించి వాటికి దూరంగా ఉంటారు. పై వస్తువులను నేను కూడా ఈ దినం రాత్రి పగలు ఈ మత్తు పదార్థాలను విరమించి వాటిని దూరంగా ఉంటాను అనుకుంటాడు. నేను కూడా అర్హంతలు చేసినట్లే చేస్తాను, వారిని ఈ ఉపోసత దినమందు అనుకరిస్తాను అనుకుంటాడు. ఇది ఐదవ అంగం. ఈ 5 అంగాల వరకు పంచశీలతో మ్యాచ్ అవుతుంది. తర్వాత ఇంకా ఉపోసత రోజున ఎక్స్ట్రా 3 ఉంటాయి. అవేంటంటే, ఆరవది, అర్హంతలు జీవితాంతం ఒక్కసారే తింటారు. అంటే రోజులో ఒక్కసారే తింటారు. రాత్రి తినడం మానివేసి వేస్తారు. వికాల భోజనం చేయరు. వికాల భోజనం అంటే మిట్ట మధ్యాహ్నం తర్వాత తినరు. ఇప్పుడు కూడా భిక్షువులు దీన్ని పాటిస్తూ ఉంటారు. మిట్ట మధ్యాహ్నం తర్వాత ఏ ఘనాహారాలను తీసుకోరు. ఏదన్నా రోగము ఇట్లాంటివి వస్తే తేనె, పళ్ళ రసాలు లాంటివి వాడచ్చు. మరి ఇతను అనుకుంటాడు, నేను కూడా ఈ దినం రాత్రి పగలు ఒక్కసారే తింటాను, రాత్రి తినడం మానేస్తాను, వికాల భోజనం చేయను, నేను కూడా అర్హంతలు చేసినట్లే చేస్తాను, వారు ఉపోసత దినమందు వారిని అనుకరిస్తాను అనుకుంటాడు. ఇది 6వ అంగం. తర్వాత 7వ అంగం, అర్హంతలు జీవితాంతం నృత్యాలు, గీతాలు, వాయిద్యాలు, ప్రదర్శనలు, సరికాని ప్రదర్శనలు మరియు తమను తాము అలంకరించుకోవడం, అందంగా చేసుకోవడం, మాలలు ధరించడం, గంధాలు పూసుకోవడం,
విలేపనాలు పూసుకోవడం మొదలైన వాటి నుంచి విరమించి వాటికి దూరంగా ఉంటారు. నేను కూడా ఈ దినం పగలు రాత్రి నృత్యాలు, పాటలు, వాయిద్యాలు, ప్రదర్శనలు మరియు నన్ను అలంకరించుకోవడం, అందంగా చేసుకోవడం, మాలలు ధరించడం, గంధం పూసుకోవడం, మరి విలేపనాలు చల్లుకోవడం ఇట్లాంటివి వీటికి దూరంగా ఉంటాను అనుకుంటాడు. నేను కూడా అర్హంతలు చేసినట్లే చేస్తాను, వారిని ఈ ఉపవాసత దినమందు అనుకరిస్తాను అనుకుంటాడు. ఇది 7వ అంగం. తర్వాత చిట్ట చివరిది 8వదైనటువంటి అంగం, అర్హంతలు జీవితాంతం ఎత్తైన విలాసవంతమైన పరుపులు వాడడాన్ని విరమిస్తారు, వాటికి దూరంగా ఉంటారు. వారు ఎత్తు తక్కువ ఉండేటువంటి పరుపు మీద లేకపోతే సిరిచాపల మీద విశ్రమిస్తారు. నేను కూడా ఈ దినం రాత్రి పగలు ఎత్తైన విలాసవంతమైన పరుపులు వాడడాన్ని విరమిస్తాను, వాటికి దూరంగా ఉంటాను. నేను కూడా తక్కువ ఎత్తుండే పరుపు లేదా సిరిచాప మీద విశ్రమిస్తాను అనుకుంటాడు. నేను కూడా అర్హంతలు చేసినట్లే చేస్తాను, వారిని ఈ ఉపవాసత దినమందు అనుకరిస్తాను అనుకుంటాడు. ఇది 8వదైనటువంటి అంశం. ఇట్లా ఉపవాసతలో 8 అంశాలు ఉన్నాయి. ఈ విధంగా భిక్షువులారా ఆ ఉపవాసత 8 అంగాలలో సంపూర్ణంగా ఉంటుంది. అందువల్ల అది గొప్ప ఫలాన్ని ఇస్తుంది, గొప్ప ఫలితాన్ని ఇస్తుంది, గొప్ప ప్రకాశాన్ని ఇస్తుంది, గొప్పగా విస్తరింపజేస్తుంది అని భగవాన్ బుద్ధుడు ఈ ఉపదేశాన్ని సంక్షిప్తం చిన్న సుత్త ఇది చెప్తాడు. అంటే సాధారణంగా 5 శీలాలు పాటిస్తాం. ప్రాణులను చంపడం, దొంగతనం చేయరు, తర్వాత వ్యభిచరించరు, అబద్ధాలు ఆడరు, తర్వాత మత్తు పదార్థాలు సేవించరు. ఉపవాసత దినాల్లో మాత్రం ఇంకొక 3 ఇచ్చేస్తారు. వికాల భోజనం చేయరు, తర్వాత అలంకరణ సామాగ్రి వాడరు, ఇంకా నృత్య గీతాలు ఇట్లాంటి వాయిద్యాలు ఇలాంటివి వినరు. తర్వాత చిట్ట చివరిదైనటువంటిది ఎత్తైన శయ్యల మీద విహరించరు. ఉచ్చాసైన మహాసైన అంటారు, వాటిలో విహరించకుండా. ఈ బుద్ధిజం అనేది మధ్య రకమైనటువంటి మార్గం. చూడండి, మీరు ఏది తీసుకున్నా కానీ అన్నీ మధ్య రకంగానే ఉన్నాయి. పడుకోవడం అంటే కటిక నేల మీద పడుకుంటాను, లేకపోతే ఇట్లా ముళ్ళ మీద పడుకుంటాను, ఇలా ఉండదు. అట్లని పూర్తి సౌకర్యంగా ఉండేటువంటి ఇవి కూడా ఉండవు. ఎప్పుడైనా సరే మనం మధ్య రకంగా ఉన్నప్పుడే సరైనగా దిశగా ఆలోచించగలుగుతాం, మనకి సరిగా గోచరం అవుతుంది ఏదైనా సరే. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఈ పరీక్షలప్పుడు నెల రోజుల్లో ఉన్నాయనగా పూర్తిగా నిద్రపోకుండా చదివినా, తిండి తినకుండా నిద్రపోకుండా చదివినా వాళ్ళు ఉత్తీర్ణులయ్యే అవకాశం తక్కువ. అలాగని పూర్తిగా పడుకున్నా కానీ కాదు. మామూలు కన్నా కొంచెం ఒక గంట అరగంట ఎక్కువ చదివితే సరైన వాళ్ళు ఆశించినటువంటి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. తినడం కూడా అంతే. రోజుకి 2 సార్లు 3 సార్లు తింటారు సాధారణ ప్రజలు. భిక్షువులు కూడా అందుకే దాంట్లో సగం అసలు తినకుండా ఉండడం అనేది ప్రాక్టికల్గా సాధ్యపడదు. కానీ ఇవి మాత్రం పూర్తిగా నిషేధించాడు. అలంకరించుకోవడాన్ని, అలాగే ఎత్తైన అలంకరించుకోవడాన్ని మరియు ఇవి చూడడాన్ని నిషేధించాడు భగవాన్ బుద్ధుడు. భగవాన్ బుద్ధుడు శిష్యులకు మాత్రమే. అర్హంతులైనటువంటి వాళ్ళు పాటించేటువంటి ఈ ధమ్మాలని కేవలం ప్రతిరోజు ఉపాసకులు పాటించాల్సిన అవసరం లేదు. కేవలం ఉపవాసత దినాలు అంటే వారానికి ఒక్కసారి మాత్రమే పాటించినట్లయితే మరి అర్హంతులు ముందుకు వెళ్ళేటువంటి మార్గంలో మనం కూడా కొంచెం అడుగులు వేసినట్టుగా ఉంటుంది. క్రమక్రమంగా ఇటు మనం ఈ అంటించుకోవడానికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే మనకి దాని మీద తృష్ణ, తీవ్రమైన వ్యామోహము ఇలాంటివి తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఈ ఉపవాసత దినాల్లో ఇవి పాటిస్తారని, తర్వాత తద్వారా చాలా గొప్ప ఫలితాలు ఇస్తాయి అన్నాడు. గొప్ప ఫలితాన్ని, గొప్ప ఫలాన్ని, తర్వాత గొప్ప ప్రకాశాన్ని కూడా ఇస్తాయని చెప్తున్నాడు భగవాన్ బుద్ధుడు. గొప్పగా విస్తరిస్తుంది, అంటే మన కీర్తి ప్రతిష్టలు ఇట్లాంటివి కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంది. దీని గురించి నెక్స్ట్ సుత్త అయినటువంటి దీర్ఘమైనటువంటి ఉపవాసత సుత్త దాంట్లో తెలుసుకుందాం. మరి అంతవరకు మీరందరూ సుఖంగా, క్షేమంగా, సంతోషంగా ఉండుగాక.
మరి మైత్రి భావనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సుఖీ భవేయాం నిర్దుఃఖో అహం నిత్యం అహం వియా హితా చ మే సుఖీ హోంతు మజ్జఠా చాతవేరినో ఇమాం హి గామాఖ్యేతాం హి సత్తా హోంతు సుఖీ సదా తతో పరంచ రాజ్యేషు చక్కవాలేషు జంతునో. సాధు సాధు సాధు.